గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో తొలిసారి జననాయకుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు, కార్యకర్తలు ఇచ్చే అర్జీలను ఇక నుంచి ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు పోర్టల్ను సిద్ధం చేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటంతో సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నారు. పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండే సీఎం స్థానిక సమస్యలపై దృష్టి పెట్టే సమయం దొరకడం లేదు. దీంతో ప్రజలు వచ్చి నేరుగా తమ సమస్యను చెప్పుకునేందుకు జననాయకుడు పేరుతో పార్టీ కార్యాలయంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీల స్టేటస్ ను తన డాష్ బోర్డ్ లో కూడా చూసుకునేలా జననాయకుడు వెబ్సైట్ ను రూపొందించారు. జననాయకుడు వెబ్సైట్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించారు. సమస్యలపై అర్జీలతో పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలను సిబ్బంది రిసీవ్ చేసుకోనున్నారు. వచ్చిన వారిని, వారి సమస్యను జననాయకుడు అనే అప్లికేషన్ లో నమోదు చేయనున్నారు. ఆఫీసులో 5 ఎంగేజ్మెంట్ అధికారులను నియమించి వీరిలో ఒక్కొక్కరికి 6 విభాగాలు కేటాయించనున్నారు. ఎంగేజ్మెంట్ ఆఫీసర్లు ప్రజల సమస్యను విని పోర్టల్లో ఎంటర్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిష్కరించదగిన సమస్యలైతే వాటిని పీజీఆర్ఎస్ కి పంపిస్తారు. పార్టీ తరఫున చేయవలసిన పనులైతే వెంటనే పార్టీ నాయకత్వం దృష్టి సారించి చర్యలు తీసుకుంటుంది. సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో కూడా రసీదు కాపీపై బాధితులకు తెలియజేస్తారు. ఆ తరువాత మరో స్పెషల్ టీం సమస్యను పరిష్కరించేందుకు తగిన సాయం చేస్తారు. ఇక అర్జీలు పెట్టుకునేందుకు ఆఫీస్ కు రాలేని వారి కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక సమస్యలను పరిష్కరించిన తరువాత జనాల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేయనున్నారు. మీడియాలో వచ్చే ప్రజా సమస్యలను కూడా గుర్తించి సుమోటోగా జననాయకుడు పోర్టల్లో అప్లోడ్ చేసి పరిష్కారానికి జననాయకుడు టీం చర్యలు తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.